హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజలకు మేలు చేయాలని పాటుపడుతుంటే అసత్య ప్రచారాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను తీసుకొచ్చింది సీఎం కోసమో మంత్రుల కోసమో కాదని, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపైన అపోహలను సృష్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలను చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఈ సందర్భంగా భట్టి అభివర్ణించారు. ఇవి హైదరాబాద్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయని, అవి ఇప్పుడు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. హైడ్రాను తీసుకొచ్చింది సీఎం కోసమో మంత్రుల కోసమో కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు. అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ, ఆలోచన, తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవరు కట్టుకునే వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామన్నట్టు ఫైట్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం. మూసీలో మంచినీళ్లు లేకుండా పూర్తిగా డ్రైనేజీగా మార్చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇతర దేశాలలోనూ కూడా నదులు డ్రైనేజీలా ఉండేవని, వారు వాటిని ప్రక్షాళన చేపట్టి ఆస్తులుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని, ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి. అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది? నదులు అంటే కేవలం నీళ్లు వాడటం ఒకటే కాదు, ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే జీవనాధారం ప్రజలకి. అటువంటి నదుల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా, నదే లేకుండా చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం. మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కూపంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు. మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలిగించమని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఇళ్లను తొలగించిన బాధితులకు వేరే చోట కూలగొట్టిన ఇళ్ల కంటే మెరుగైన ఇళ్లను అందిస్తామని చెప్పారు. ప్రజలకు మేలు జరగకూడదనేదే ప్రతిపక్షాల ఎజెండాగా ఉందని, హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు సలహాలను ఇవ్వాలని సూచించారు. జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తో అదే ప్రాంతంలో వాళ్ళు కట్టేసి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అదే మూసీ పరివాహ ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి, టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, నష్టపరచాలన్నటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని, 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు సూచించింది. అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలపై సందిగ్ధత నెలకొంది.